ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప విగ్రహాలు మార్చడంలో కాదని పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చెయ్యి గుర్తు కోసమే తెలంగాణ అస్తిత్వాన్నిమైన బతుకమ్మ కిరీటం తీసేసి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు. రజాకార్ల పాలన ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. చిన్న చిన్న గ్రామాలకు చెందిన వాళ్ళు, వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు చందాలు వేసుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాబో కాలంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రజలతో మమేకమై ఉంటారని చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద సచివాలయం కట్టిండు, సచివాలయం ముందు అమరవీరుల స్తూపం కట్టిండు, అక్కడ ఏదైతే తెలుగు తల్లి అనే ఏదైతే ఉండే అలాగే ఫ్లైఓవర్ ఉండే దాన్ని కూడా మార్చేటందుకు ఎప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి కానీ తెలుగు ఆ వారధి కానీ అది కూడా తీసేయాలని ఉద్దేశించి ఇప్పుడు మనకు అమరవీరుల స్తూపం పెద్ద జ్యోతి కూడా కట్టడం జరిగింది. ఆ ప్లేస్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదపడేటట్టుగా ఉండేటటువంటి ఫౌంటైన్స్ అన్నిట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి రాహుల్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. ఈ విగ్రహాల మార్పుతో కాదు, బతుకమ్మ అనేది తెలంగాణ పండుగకు ప్రతీక, తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక. తెలంగాణ ప్రజలు ఫస్ట్ తెలంగాణ అనగానే యాడికి వచ్చేది పూల పండుగ, పూల జాతర, బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ హైదరాబాద్ నగరంలో ఆడనీయకపోతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని నడిబొడ్డులో బతుకమ్మ ఆడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. బతుకమ్మ స్ఫూర్తిగా నిలిచింది. బతుకమ్మ ఆడి అక్క చెల్లెలందరూ కూడా ఉద్యమంలో తెలంగాణ రావాలని కోరుకున్నారు. అట్లాంటి బతుకమ్మనే లేకుండా అమరుపు లేకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. బతుకమ్మ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. ఓవైపు బతుకమ్మ చిన్నవైంది, బతుకమ్మ నిరాధారణకు గురైందని చెప్పేసి మా అక్క చెల్లెలందరూ నడుము బిగించి బతుకమ్మ ఆడి తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. యావత్ తెలంగాణలో మా అక్క చెల్లెలందరూ